హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను సండే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కుల్ఫీతో. సో ఈ కుల్ఫీ అంటే చాకీకి ఇష్టం, ఆయనకి కూడా చాలా చాలా ఇష్టం. సో ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూద్దాము అని అనుకున్నాను, అండ్ మీకు కూడా రెసిపీ చూపించినట్టు ఉంటుంది కదా అని షూట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు ఉంటాయి కదా, పాలన్నిటిని కూడా నేను మరిగించేసాను. బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాను. జీడిపప్పు పేస్ట్ కూడా బాగా మెత్తగా కాదు, అంటే నానబెట్టి ఏమీ పేస్ట్ చేసుకోకుండా అప్పటికప్పుడు మీరు పేస్ట్ చేసుకుంటే మీకు అంత మెత్తగా అయితే ఏమి రాదు. దాని తర్వాత కొన్ని బాదం పప్పుల్ని మనం అలా కొట్టేస్తే కొంచెం పౌడర్లా అవుతుంది కదా, సో పౌడర్ యాడ్ చేసుకుంటాము. దాంట్లో జీడిపప్పులనేమో పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకునేటప్పుడు కొంచెం గరుగ్గా ఉండేలా చేసుకోండి, అప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. బాదం పప్పులు నేను కొంచెం మళ్ళీ యాడ్ చేశాను. సో బాదం పప్పులు అంటే బాదం కుల్ఫీ ఇలా చేస్తున్నాను అనమాట. దీనివల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. సో ఖచ్చితంగా ఒకసారి మీరు ఒకవేళ ఎప్పుడు చేయలేదు అని అంటే కనుక ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేశాను, 1 కప్ షుగర్ యాడ్ చేశాను. సో షుగర్ కొంచెం తక్కువ తింటే ఇంకా కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ, బట్ ఎంతకంటే ఎక్కువ అయితే ఆమె యాడ్ చేసుకోకండి. అండ్ దీనికి మెజర్మెంట్స్ చెప్పాలంటే ఒక 4 కప్స్ ఆఫ్ పాలు, 2 కప్స్ ఆఫ్ షుగర్ అనమాట నేను యాడ్ చేసింది. సో మీరు కావాలంటే ఇంకా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పాలన్నీ కూడా దగ్గరికి రావాలి, చాలా చాలా ఎక్కువసేపు మనం వీటిని మరిగించాల్సి ఉంటుంది, అంటే పేస్ట్లా అయిపోవాలన్నమాట పాలు మొత్తం. సో 1 లీటర్ పాలు తీసుకున్నారంటే అవి మీకు 1/2 లీటర్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాలపొడి ఉంటుంది కదా, పాలపొడి తీసుకున్నాను. దాంట్లో ఈ పాలు మరిగిన పాలని కొంచెం కొంచెం తీసుకుని దీంట్లో మిక్స్ చేస్తున్నాను ఈ గిన్నెలో. ఎందుకు అంటే మీరు డైరెక్ట్గా పాలపొడి దాంట్లో వేసేస్తే అది గడ్డగట్టేస్తుంది అనమాట, సో ఉండలుండల్లా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని దాని తర్వాత యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను కొంచెం లైట్గా కలర్ యాడ్ చేశానండి, ఎల్లో ఫుడ్ కలర్. ఆర్ ఎల్స్ మీకు ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును కూడా వాటర్లో కానీ పాలలో కానీ వేసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి. నేను కొంచెం పాలు తీసుకుని దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను లైట్గా. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఎలా అయితే పాలపొడి ఇంకో బౌల్లో తీసుకున్నాము, ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా ఇంకో బౌల్లో తీసుకుని ఇది కూడా ఫస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకుని చిన్న బౌల్లో దాని తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ కార్న్ఫ్లోర్ ఏంటి అంటే మీకు బయట దొరికే ఐస్ క్రీమ్స్ చాలా గట్టిగా ఉంటాయండి, అలాగే ఇంట్లో మీరు తయారు చేసుకున్నప్పుడు అంత గట్టిగా రావు. ఎందుకు అంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే అది గట్టిగా వస్తాయి అన్నమాట, అంటే పేస్ట్ అనేది చాలా దగ్గరికి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి మాత్రమే ఈ కార్న్ఫ్లోర్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేస్తాము. సో కార్న్ఫ్లోర్ మీరు కావాలి వద్దు అని అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు, మిల్క్ పౌడర్ మాత్రం యాడ్ చేసుకోండి, దానివల్ల టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, ఇలాచీ ఇష్టం లేకపోతే మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గానే థిక్గా అయిపోతుంది. చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం. సో థిక్గా అయిపోయే వరకు మీరు దాన్ని మరిగిస్తూ ఉండాలి పాలన్నింటినీ కూడా. మీరు చూస్తున్నట్లయితే స్టార్చ్లా అయిపోయింది కదా, సో అంత థిక్గా అవ్వాలి. ఇంకా కావాలంటే ఇంకా థిక్గా కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వరకు ఆపేసాను. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం వేరే దాంట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవి కుల్ఫీ మౌల్స్ అండి, సో మీకు చాలా తక్కువ కాస్ట్కి ఇవి దొరుకుతాయి. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను వీటిని. సో ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో నేను ఏదైతే చేశానో ఆ పేస్ట్ అంతటిని యాడ్ చేస్తున్నాను. సో చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే అది ప్లాస్టిక్ కదా, సో ప్లాస్టిక్ వల్ల మళ్ళీ అది దాంట్లో మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు వేడిది కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో కొంచెం చల్లారిన తర్వాత మీరు మౌల్స్లోకి తీసేసుకుని దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది అట్లీస్ట్ ఒక 1 డే పడుతుందండి. నేను ఈవినింగ్ కల్లా తీసేసాను, బట్ ఇంకొక 1 డే కంప్లీట్గా మీరు ఉంచితే అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు తీసుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు కుల్ఫీ ప్రిపేర్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాని తర్వాత మేము ఇప్పుడు లంచ్కి బయటకు వచ్చాము. సో లంచ్కి నేను ఏబిఎస్కి వచ్చాము. ఇది గచ్చిబౌలిలో ఉందండి. లాస్ట్ టైం కూడా మన ఛానల్లో చాలాసార్లు ఏబిఎస్ చూపించాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో వెళ్ళాం అనమాట. ఈసారి మేము గచ్చిబౌలికి వచ్చాము. ఇది ముందుగా బుక్ చేసుకోవాలి. ఇది మేము 12 o'clockకే బుక్ చేసుకున్నాము. 3 ఉందన్నమాట, 3కి ఇంకా బాగా లేట్ అయిపోతుందని. సో ఇది గ్రిల్ అవుతూ ఉంటుంది, ఇది గ్రిల్ ఆన్ చేస్తారు. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇలా స్టాండ్స్లో పెడుతూ ఉంటారు. చికెన్, ప్రాన్,
ఫిష్ అలా మనకి ఎంత కావాలంటే తెచ్చి పెడుతూనే ఉంటారు. బాగా తినే వాళ్ళకి ఇంకా మంచి ఫ్యామిలీ అందరూ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏది ఇష్టంగా తింటే అదే తినచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయి. వెజ్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీకు నచ్చింది మీరు తినచ్చు అనమాట. అంటే స్టార్టర్స్ కానీ రైస్ కానీ అంతా కూడా చాలా బాగుంటాయి. సో నేనైతే ఇక్కడికి వెళ్తే స్టార్టర్స్ తప్ప అసలు రైస్ తినలేను అసలు. ఇది వెజ్ అండి, వెజ్ కబాబ్ ఇది. సో వాళ్ళు పెడుతూనే ఉంటారు. మనకి ఏది కావాలంటే అది మళ్ళీ అడగచ్చు, మళ్ళీ తెస్తారు. ఇది క్రిస్పీ కార్న్. నేనైతే ఇక్కడికి వచ్చేది దీనికోసం. నాకు చాలా ఇష్టం క్రిస్పీ కార్న్ అంటే. చాలా బాగా చేస్తారండి, చాలా ఎమ్మీగా ఉంటుంది క్రిస్పీ కార్న్ ఇక్కడ. సో నేను తినేది కూడా క్రిస్పీ కార్నే. సో ఖచ్చితంగా నేను 2-3 సార్లు క్రిస్పీ కార్న్ మాత్రమే వేయించుకుంటాను, మిగిలిన ఏమి అంత తిన్ను. అండ్ తర్వాత ఇది చిల్లీ చికెన్. అండ్ ఇది వచ్చేసరికి ఫిష్ అండి. మనకి ఏమైనా నచ్చిందా నచ్చలేదా అని అన్నీ అడుగుతారు మనల్ని వచ్చి. ఏదైనా నచ్చలేదు అంటే కనుక మనం దాంట్లో మళ్ళీ వెరైటీస్ చేసుకుని తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో చాలా బాగుంటుంది, అంబియన్స్ చాలా బాగుంటుంది ఈ ఏబిఎస్లో. ఇవి వచ్చేసరికి కొంచెం బర్డ్స్ అనమాట. మేము ఇవేమి తినము, బట్ నేను మీకు చూపించడానికి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేశాను. ఇది షార్క్ అనమాట, షార్క్ ఫిష్. సో అలా డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ షుగర్ క్యాండీ కూడా ఉందండి. సో ఇది నాకు తినడానికే ఓకే, కానీ చూస్తుంటే భలే అనిపించింది, భలే చేస్తున్నారు. సో అందుకని ఇది వీడియో షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా లంచ్ అనమాట, అంటే రైస్ కర్రీస్ అవి. సో ఇవన్నీ నాన్ వెజ్ కర్రీస్, ఫిష్, ప్రాన్, చికెన్ అలా ఇవి నాన్ వెజ్. ఇంకొక సైడ్ అన్నీ కూడా వెజ్ ఉంటాయి. అలానే బిర్యానీ. సో ఇది ఇక్కడ బిర్యానీ ఉంది కదా, ఇది బిర్యానీ. మనం ఏది కావాలంటే అది మనం తీసుకుని మనం ప్లేట్లో తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత తినచ్చు కూడా. సో ఇవన్నీ కూడా సలాడ్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వెజ్ అనమాట. ఇది పన్నీర్, అలా అన్ని వెజ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది పొటాటో. సో వెజ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్లో ఇక్కడ వచ్చరికి జిలేబీ చేస్తున్నారు. సో భలే చేస్తున్నారు కదా. అండ్ చిన్న చిన్న జిలేబీ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ ఐస్ క్రీమ్. నేను ఇవి బాగా కలెక్ట్ చేస్తాను అనమాట. నాకు ఫోటోలో ఇవి భలే నచ్చుతాయి, క్యూట్గా ఉంటాయి. చిన్ని బౌల్స్, చిన్ని కేక్స్ అన్నీ కూడా. సో ఖచ్చితంగా నేను ఇవి అన్నీ తినకపోయినా అన్ని ప్లేట్లో తీసుకుని అన్ని. ఇది ఒక ఐస్ క్రీమ్ అండి, ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా, చాలా యమ్మీగా ఉంది. అది అసలు ఐస్ క్రీమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది స్పెషల్గా చేసి తీసుకొచ్చారు, చాలా బాగుంది. సో మా ఫుడ్ అయిపోయింది. ఫుడ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చాము. చాలా ఎండగా ఉందండి, అసలు మేము ఇంకెక్కడికి వెళ్దామన్నా అసలు మా వల్ల కాలేదు. ఒకటి ఫుల్గా తినేసి ఉన్నాము, దాని తర్వాత మళ్ళీ తిరగలేమని అనిపించింది. అండ్ దాంతోపాటు ఫుల్ ఎండగా కూడా ఉందన్నమాట. సో మళ్ళీ మేము ఇంటికి వచ్చాము. సో అంతే, ఇది మా సండే వ్లాగ్. ఎక్కడికే వెళ్ళాం మేము. సో ఐ హోప్ మీరు ఇది ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. హలో అండి, ఇంకా ఇప్పుడే నేను బయట నుంచి వచ్చాను. యాక్చువల్లీ లంచ్ అయిపోయింది. సో చాలా రోజులు అయిపోయింది అనమాట మేము లంచ్కి బయటకు వెళ్ళి. నియర్లీ నేను ఎప్పుడు నా బర్త్డేకి మీకు ఏబిఎస్ వీడియో తీశాను. ఏబిఎస్లోనే డిఫరెంట్గా వెళ్తున్నాం అనమాట మేము. ఏంటంటే నాకు చికెన్ ఇష్టం. నేను ఓన్లీ చికెన్ తింటాను, ఇష్టం అని కూడా కాదు, ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ ఒకటే ఇష్టంగా తింటాను. సో ఆయన చికెన్ తింటారు, ఫిష్ కూడా, సీ ఫుడ్ ఎక్కువ ఇష్టం అనమాట ఆయనకి. బట్ మేము ఇద్దరమే ఉండడం వల్ల మొత్తం అంతా ఆయన తినలేరు, అలా మొత్తం అంతా నేను తినలేను. సో చికెన్ ఆర్డర్ చేస్తే ఇద్దరు తినాలి, ఫిష్ ఆర్డర్ చేసినా ఇద్దరు తినాలి. సో చికెన్ ఆయన తింటారు, ఫిష్ ఏమో నేను తినలేను. సో అందుకని మేము బయటికి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది అనమాట. బయటికి వెళ్ళి లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఏమైనా ఉంటే కొంచెం హాఫ్ ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లోనే చేసుకోవడం అలాగే అవుతుంది. సో చాలా రోజులు అయిపోయింది అనమాట. అండ్ ఏబిఎస్ వెళ్ళడానికి కూడా రీజన్ అదే, అక్కడైతే అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది తినచ్చు, ఎవరు ఇష్టమైంది వాళ్ళు తినచ్చు. సో అంతే. అయితే నేను ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. దానికంటే ముందు ఈరోజు నేను మీకు ఒక జ్యువెలరీ అండ్ ఒక శారీ చూపించబోతున్నాను. నేను మీకు చార్మినార్ వ్లాగ్లో చూపించాను, ఒక బ్లౌజ్ తీసుకున్నాను ఒక శారీ కోసం అని చెప్పి. అది శారీ ఇదనమాట. నాకు ఈ కాంబినేషన్లో అస్సలు శారీ లేదండి. అండ్ పట్టు టైప్లో అంటే చాలా ఇష్టం శారీస్, అంటే పట్టు క్లాత్ టైప్లో అయ్యి. సో అందుకని తీసుకున్నాను. ఇప్పుడు సిల్వర్తో ఎక్కువ వస్తున్నాయి కదా. సో ఇది శారీ. నేను దీనికే బ్లౌజ్ తీసుకున్నాను, చార్మినార్లో తీసుకున్నాను కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను, ఆరెంజ్తో వర్క్ వచ్చింది.
సో అది మ్యాక్సిమం దీనికి సెట్ అయిపోతుంది. సో దీనికి ఫాలో ఏం చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్లౌజ్ ఎందుకంటే నేను అనుకున్న దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుందని, బట్ దీనికి బ్లౌజ్ వచ్చింది ఆరెంజే వచ్చింది, సేమ్ ఇదే వచ్చింది బ్లౌజ్ కూడా. కాబట్టి కాంట్రాస్ట్ వేస్తేనే దీనికి హైలైట్ అవుతుంది గ్రీన్ వేస్తే. సో నాకు అనిపించింది గ్రీన్ తీసుకున్నాను కదా అదే వేద్దామని. సో బాగుందా శారీ? దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, లైక్ బ్లూ ఉంది, ఎల్లో ఉంది, అలా చాలా ఉన్నాయి, వైలెట్ ఉంది. సో చాలా కలర్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. సో సేమ్ తన దగ్గర నేను జ్యువెలరీ కూడా తీసుకున్నాను, గ్రీన్ జ్యువెలరీ తీసుకున్నాను. సో హారం తీసుకున్నాను నేను గ్రీన్ కలర్లో. గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు అస్సలు ఏం లేవు, అండ్ ఓన్లీ మొన్న ఒక నెక్ పీస్ ఉన్నది అండ్ నెక్లెస్ ఉంది. సో దానికి ఇలాంటి హారం వేస్తే అది కూడా ఒక సెట్లా అయిపోతుంది కదా అని హారం తీసుకున్నాను ఈసారి నుంచి మ్యాక్సిమం నేను గ్రీన్ కలర్లో కొన్ని మోడల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో. దానివల్ల కొంచెం గ్రీన్ కలర్ని కూడా కలెక్ట్ చేసినట్టు అవుతుంది కదా, సో అందుకని. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. సో ఇవి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా పెద్దవి వచ్చాయి ఇయర్ రింగ్స్. సో ఆ నెక్లెస్ వేసుకున్న ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చూడండి ఎంత బాగున్నాయో. చాలా పెద్దగా, చాలా నిండుగా ఉంటాయి అన్నమాట ఏమన్నా శారీకి వేసుకున్నప్పుడు. సో నాకైతే బాగా నచ్చింది. నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి లింక్. కానీ తను అడుగుతాను ఏమి ఇవ్వమంటారు అని. సో ఎలా చేస్తున్నాను, సో ఇలా ఇస్తాను, నేను అడుగుతాను. ఒకవేళ తను ఇవ్వమంటే తప్పకుండా మీకు లింక్ ఇస్తాను, లింక్ కానీ లేకపోతే నంబర్ ఇవ్వమంటే నా నంబర్ కూడా ఇస్తాను. సో చూడండి తప్పకుండా. చాలామంది అడుగుతున్నారు, అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వెంటనే ఇప్పుడు పెట్టను, ఎందుకంటే తర్వాత నేను ఎడిట్ చేసిన తర్వాత, పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేస్తారనమాట ఈ డిస్క్రిప్షన్ అనేది. సో ఒకసారి మీకు ఫస్ట్లో కనపడకపోయినా మళ్ళీ ఒకసారి లోడ్ చేయండి, లేకపోతే కొంతసేపు అయిన తర్వాత చూడండి తప్పకుండా కనపడుతుంది. సో ఒక్కొక్కసారి నేను వెంటనే పెట్టకపోవడం వల్ల మీకు కనపడట్లేదు అని అంటున్నారు. సో కొంచెం లేట్గా అయినా ఖచ్చితంగా పెడతాను, సో చెక్ చేస్తూ ఉండండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నేను ఈరోజు సండే గివ్ అవే అనౌన్స్ చేస్తానన్నాను. సో ఇప్పుడు అది ఆ పని చేయాలి ముందు, నేను దాని గురించి మర్చిపోయాను. సో ఫస్ట్ గివ్ అవే అనౌన్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త గివ్ అవే రన్ చేస్తున్నానండి. సేమ్ మళ్ళీ అలాగే జరుగుతుంది. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ మన ఛానల్ని, దాని తర్వాత అండ్ లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అలానే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్రతిరోజు అవి క్లిక్ చేసి మీ ఫేవరెట్ అనేది మీరు పిక్ చేసుకోవాలి. సో పిక్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వాలి. సో కామెంట్ సెక్షన్లో ప్రతిదీ కామెంట్ చేయాలండి. సో అప్పుడే మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఈసారి నుంచి చెక్ చేస్తాను. ఇదివరకు నాకు కమ్యూనిటీ ట్యాబ్లో ఎలా చెక్ చేయాలి ఏంటనే తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. సో లింక్స్ అనేవి కొంతమంది క్లిక్ చేయకుండా చేస్తున్నాను, డన్ అని చెప్పేస్తున్నారు, అందుకని నేను చెక్ చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో. సో అందుకని మీరు నిజంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటే జెన్యున్గా క్లిక్ చేయండి. దానివల్ల మీకు జెన్యున్గా ఆడితే, జెన్యున్గా పార్టిసిపేట్ చేస్తే మీకు హ్యాపీ అనిపిస్తుంది, నేను కూడా ఒక జెన్యున్ పర్సన్కి గిఫ్ట్ చేశాను అనే హ్యాపీ ఉంటుంది. సో ప్లీజ్ అలా జెన్యున్గా చేయండి. అండ్ నేను అప్పుడప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు తెలియదు అది టెస్ట్ చేస్తున్నానా లేదా అనేది. అండ్ ఎవరైతే లేకుండా డన్ అని చెప్తున్నారో వాళ్ళ పేరు కూడా నేను నోట్ చేసుకుంటాను. సో దానివల్ల నేను వాళ్ళకి గిఫ్ట్ వేస్ట్ అంటే ఇప్పుడు చాలామంది జెన్యున్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మానేసి లేదు ఆల్ డన్ అని సరదాగా పెట్టేసే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో అందుకని నేను వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకుంటున్నాను. సో అంతే. సో ప్లీజ్ జెన్యున్గా అయితే పార్టిసిపేట్ చేయండి. సేమ్ లాస్ట్ గివ్ అవే ఎలా అయితే రన్ అవుతుందో అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే కూడా మీకు అలాగే రన్ అవుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. సో మీ ఫేవరెట్ సెండ్ అనేది మీరు పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ప్రతిసారి ఒక గివ్ అవే అయిపోయిన తర్వాత ఇంకొక గివ్ అవే నేను మీకు అనౌన్స్ చేస్తూనే ఉంటాను. సో ఇది కూడా ఒక వీక్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది, అంటే నెక్స్ట్ సండే వరకు ఇది జరుగుతుంది. సో ఈ వీక్ మళ్ళీ కొత్త గివ్ అవే రన్ అవుతూ ఉంటుంది. సో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉంటాను. సో మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందరికీ గిఫ్ట్స్ మ్యాక్సిమం వచ్చేలాగా నేను చూసుకుంటాను. అండ్ ఎవరైతే ఆల్రెడీ గివ్ అవేలో విన్ అయ్యారో వాళ్ళకి నేను గిఫ్ట్ మళ్ళీ సెకండ్ టైం అయితే ఇవ్వలేను, బికాజ్ మ్యాక్సిమం అందరినీ నేను విన్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి సో అందరికీ గిఫ్ట్స్ చేరాలి అంటే ఒకళ్ళు మిస్ చేసుకోకుండా ఇవ్వాలి. సో నా ట్రై అయితే నేను చేస్తున్నాను మ్యాక్సిమం మీ గిఫ్ట్స్ అందరికీ ఇవ్వాలని. సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. సో ఓకేనా, అంతే అండి. మళ్ళీ సెకండ్ గివ్ అవే కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అవి ఇస్తూ ఉంటాను. సో తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా. సరే అండి, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ నేను జ్యువెలరీ శారీ లింక్ ఒకళ్ళ దగ్గర తీసుకున్నాను. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. సో అది కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టాటా, సీ యూ, బాయ్. సో కుల్ఫీ తీసేటప్పుడు మీరు ఒక్కసారి ఒక 2 minutes పాటు బయట పెట్టేయండి, వెంటనే అయితే రాదు. సో బయట పెట్టేసి అప్పుడు తీసి చూడండి, వెంటనే వచ్చేస్తుంది. అండ్ నేను ఆ రోజే ఇంకా తీసేసాను కాబట్టి మీకు చూపించడానికి వెంటనే నేను తీసేసాను. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసాను, అండ్ వచ్చిన తర్వాత
తీసేసాను అనమాట. కాబట్టి అంత గట్టిగా అవ్వలేదు ఇంకా ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి మీరు. అట్‌లీస్ట్ ఒక 1 డే మొత్తం ఉంచితే నెక్స్ట్ డేకి మీకు చాలా బా వస్తాయి. అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా యమ్మీగా వచ్చింది. అండ్ చాకీ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నది. సో, మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ మీరు ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మొత్తం 1 డే పెట్టండి. అండ్ తీసేటప్పుడు ఒకసారి మీరు బయట పెట్టేసేయండి ఒక 2 మినిట్స్ పాటు. దాని తర్వాత మీరు అది ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసిన తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ట్రై చేసిన పిక్ నాకు షేర్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టాటా! బాయ్ బాయ్. సీ యూ.